అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పదం వినిపిస్తోంది. అదే డెకాపిటేషన్ స్ట్రైక్. అంటే ఒక దేశం లేదా వ్యవస్థకు తలలాంటి నాయకత్వాన్ని నరికేయటం. శత్రువుని నేరుగా యుద్ధంలో ఓడించటం కంటే ఆ వ్యవస్థను నడిపించే మెదడును ఖతం చేస్తే విజయం సులభం చేసుకోవటం అమెరికా తాజా వ్యూహం. ట్రంప్ ప్రభుత్వం వెనుజువెలాలో మదురోను బంధించినా, ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చినా పైకి అవి విజయాలాగే కనిపిస్తాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఒక నాయకుడిని చంపేస్తే ఆ వ్యవస్థ చచ్చిపోతుందా, లేక అంతకంటే భయంకరమైన రాక్షసిగా మారుతుందా? వెనుజువెలా వర్సెస్ ఇరాన్, ఇవి రెండు భిన్నమైన ఫలితాలు. దీనిపైనే ఈ వారం ఎడిటర్స్ కామెంట్. మనం జాగ్రత్తగా గమనిస్తే గతేడాది కాలంలో ట్రంప్ యంత్రాంగం రెండు ప్రధాన ఆపరేషన్లు చేసింది. ఒకటి, వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను రాత్రికి రాత్రే రైడ్ చేసి పట్టుకోవడం. రెండోది, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని వైమానిక దాడుల్లో మట్టుబెట్టడం. మరి ఈ రెండింటి ఫలితాలు ఎలా ఉన్నాయి? వెనెజువెలాలో మదురో పోయాక డెల్సీ రోడ్రిగ్స్ అధికారంలోకి వచ్చారు. ఆమె అమెరికాతో సహకరించడానికి మొగ్గు చూపుతున్నారు. అంటే అక్కడ వ్యూహం పారింది. కానీ ఇరాన్, ఖమేనీ మరణం తర్వాత అక్కడ పరిస్థితులు శాంతించలేదు సరిగదా. అమెరికాపై కక్ష పదింతలు పెరిగింది. కొత్తగా వచ్చిన నాయకులు మరింత కఠినమైన హార్డ్ లైనర్స్. వీరు చర్చలకు కాకుండా ఏకంగా యుద్ధానికే సై అంటున్నారు. అంటే ఒకే వ్యూహం రెండు చోట్ల రెండు రకాల ఫలితాలను ఇచ్చింది. ఎందుకు? అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఉగ్రవాద ముఠాలను అణచివేసే టార్గెటెడ్ స్ట్రైక్స్ ని దేశాల మీద ప్రయోగించడమే అతిపెద్ద తప్పు. రాజకీయ శాస్త్రవేత్త జెన్నా జోర్డన్ చెప్పినట్టు, చిన్న ఉగ్రవాద ముఠాలకు డీప్ బెంచ్ ఉండదు. అంటే ఒక నాయకుడు చనిపోతే ఆ స్థానాన్ని భర్తీ చేసే సమర్థులు ఉండరు. ఉదాహరణకు 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ దాడికి కారణమైన బ్లాక్ సెప్టెంబర్ ముఠాను ఇజ్రాయిల్ ఇలాగే ఏరిపారేసింది. ఇక హమాస్, ఐసిస్ లేదా ఒక దేశం విషయానికి వస్తే కథ వేరు. వీటికి పక్కా బ్యూరోక్రసీ, భావజాలం, ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇరాన్ లాంటి దేశాల్లో సక్సెషన్ ప్లాన్స్ ఉంటాయి. ఒక నాయకుడు చనిపోతే మరొకరు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ నాయకుడి కంటే ఆ వ్యవస్థ బలమైంది. తల నరికినంత మాత్రాన మొండెం పడిపోదు. ఒకవేళ ఈ డీక్యాపిటేషన్ స్ట్రైక్ సక్సెస్ అయి ఆ దేశ ప్రభుత్వం పూర్తిగా కూలిపోతే ఏమవుతుంది? అది విజయం కాదు, అది వినాశనం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ లిబియా. 2011లో గడాఫీని హతమార్చినప్పుడు పశ్చిమ దేశాలు పండగ చేసుకున్నాయి. కానీ ఈరోజు లిబియా ఏమైంది? అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఆ దేశం డజన్ల కొద్దీ సాయుధ ముఠాల అడ్డాగా మారింది. వీధుల్లో బహిరంగంగా బానిసల అమ్మకాలు జరిగే స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఇదే భయం. ఖమేనీ లాంటి ఒక కేంద్రీకృత శక్తిని తొలగిస్తే ఇరాన్లోని వివిధ సైనిక విభాగాలు ఎవరికి వారు స్వతంత్రంగా మారి మధ్యప్రాచ్యం అంతటా నియంత్రణ లేని హింసను సృష్టించే ప్రమాదం ఉంది. రాజకీయ శాస్త్రవేత్త జెన్నా జోర్డన్ చెప్పినట్టు, బ్యూరోక్రాటిక్ నిర్మాణం ఉన్న వ్యవస్థల్లో నాయకుణ్ణి చంపి అణచలేము. గత 30 ఏళ్లలో ఇజ్రాయిల్ ఎందరో అగ్రశ్రేణి హమాస్, ఐసిస్ నాయకులను హతమార్చింది. కానీ ఆ సంస్థలు బలహీనపడలేదు. పైగా మరింత ఆధునిక సాంకేతికతతో, మరింత పగతో తిరిగొచ్చాయి. కారణం, వారి వద్ద సక్సెషన్ ప్లాన్ ఉంది. ఒక నాయకుడు చనిపోతే నిమిషాల్లో మరో నాయకుడు ఆ సీట్లో కూర్చుంటాడు. ఇరాన్ లాంటి దేశాల్లో నాయకత్వం ఒక మతపరమైన, భావజాలపరమైన పునాది మీద ఉంటుంది. నాయకుడి మరణం అక్కడ త్యాగంగా మారుతుంది. ఇది ప్రజల్లో ప్రతీకార జ్వాలను మరింత రగిలిస్తుంది. ఇప్పుడు ఇరాన్లో అదే జరుగుతోంది. ఉగ్రవాద ముఠా కూలిపోతే అది ఉనికిని కోల్పోతుంది. కానీ ఒక దేశం కూలిపోతే అది ప్రపంచానికి తలనొప్పిగా మారుతుంది. ఒక విప్లవం రావాలన్నా లేదా ప్రభుత్వం మారాలన్నా కేవలం ఒక బాంబు లేదా క్షిపణి దాడి సరిపోదు. అక్కడ స్థానిక సైన్యం, కీలకమైన ఎలైట్ వర్గాలు బయటి వారికి మద్దతివ్వాలి. అమెరికా ఏమనుకుందంటే, ఖమేనీని చంపితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తారని. కానీ ప్రజలు తిరుగుబాటు చేయాలంటే ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. కేవలం ఆవేశం సరిపోదు. మరోవైపు ఇరాన్ మీద సాగిస్తున్న ఈ దాడుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ అవ్వడం వల్ల ఆయిల్ సరఫరానే కాదు, వ్యవసాయానికి కీలకమైన ఎరువుల సరఫరా కూడా ఆగిపోయింది. అంటే ఎక్కడో ఇరాన్ లీడర్ చనిపోతే ఇక్కడ మన రైతులకు కష్టం మొదలవుతోంది. ఎందుకు ఈ పతనం? ఎందుకంటే ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించడమే కాదు, చేసి చూపించింది. ప్రపంచంలో సరఫరా అయ్యే ముడి చమురులో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది.
ఈ మార్గం మూతపడితే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ భయమే మార్కెట్లను ముంచేసింది. ఇక్కడ మనం ఒక కీలకమైన అంశాన్ని గమనించాలి. ఇరాన్ కేవలం చమురు దేశం మాత్రమే కాదు, ప్రపంచ ఎరువుల మార్కెట్లో కీలక భాగస్వామి. ముఖ్యంగా యూరియా తయారీకి అవసరమైన సహజ వాయువు ఇరాన్ వద్ద పుష్కలంగా ఉంది. వ్యవసాయ ఆధారిత దేశాలైన భారత్, బ్రెజిల్ తమ ఎరువుల అవసరాల కోసం మధ్యప్రాచ్యంపైనే ఆధారపడతాయి. ఈ యుద్ధ వాతావరణం వల్ల సప్లై చైన్ తెగిపోయింది. ఇప్పటికే ఆహార భద్రత లేని ఆఫ్రికా దేశాల్లో ఎరువుల కొరత వల్ల పంట దిగుబడి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోయి పేద దేశాలు ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుంది. ఎరువులు లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం తప్పదు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక నాయకుణ్ణి చంపడం వల్ల సాధించిన వ్యూహాత్మక విజయం కన్నా దానివల్ల కలిగిన ఆర్థిక వినాశనం చాలా ఎక్కువని. అంతటితో ఆగలేదు. మన దేశంలో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలుతున్నాయి. ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతుందన్న భయంతో అమెరికా డోజోన్స్, నాస్డాక్ భారీగా పతనమయ్యాయి. అమెరికా రక్షణ రంగ కంపెనీల షేర్లు పెరిగినా టెక్, రిటైల్ రంగాలు కుప్పకూలాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, జపాన్ నికీ గత 5 ఏళ్లలో లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చివరిగా ఒక్క మాట, యుద్ధంలో షార్ట్ కట్స్ ఉండవు. ఒక వ్యక్తిని చంపడం వల్ల ఒక సమస్య తాత్కాలికంగా ముగిసినట్టు అనిపించొచ్చు, కానీ అది మరో 100 సమస్యలకు పునాది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ డీక్యాపిటేషన్ స్ట్రైక్ వ్యూహం వెనెజువెలాలో పనిచేసి ఉండొచ్చుగాక, కానీ ఇరాన్ వంటి దేశాల విషయంలో ఇది పులి మీద సవారీ లాంటిదే. నాయకత్వాన్ని మార్చడం కాదు, దేశాల మధ్య ఉన్న వైషమ్యాలను పరిష్కరించే దౌత్యం వైపు మొగ్గు చూపకపోతే ఈ టార్గెటెడ్ స్ట్రైక్స్ ప్రపంచాన్ని మరో మహాయుద్ధం వైపు నెట్టే ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి ఎడిటర్స్ కామెంట్.